హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. సమ్మర్ సీజన్ ప్రతి ఏడాది వస్తుంటుంది అండ్ ఆ సమ్మర్ సీజన్ని స్పెషల్గా మార్చేయడానికి ఐపీఎల్ కూడా ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది. కాకపోతే స్పెషల్ని కాస్త సూపర్ స్పెషల్గా మార్చుకోవాలి అంటే ఆ సీజన్లో మన ఫేవరెట్ టీం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ సీజన్ వచ్చేదాకా కళ్ళకు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఐపీఎల్ వేలం టైంలో మనమే ఆక్షన్లో పాల్గొంటే బాగుంటుంది అన్న రేంజ్లో మంచి మంచి స్ట్రాటజీలతో ఆ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుంది, ఈ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుంది అని తెగ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. తీరా వేలం ముగిసాక ఏమనిపిస్తుంది, స్క్వాడ్ చూస్తే అర్రర్రే అనుకున్న ప్లేయర్స్ని సరిగా పిక్ చేయలేదే అని ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. సేమ్ కోల్కతా నైట్ రైడర్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా, వీళ్ళు కూడా శ్రేయస్ అయ్యర్ని వదిలేసి వెంకటేష్ అయ్యర్కి ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు ఇలాగే అనుకున్నాం. బట్ కాకపోతే ఈ 2026 మినీ ఐపీఎల్ ఆక్షన్లో వాళ్ళు అల్ట్రా అగ్రెషన్ మోడ్లో వెళ్ళినప్పటికీ కావాల్సిన స్పాట్స్కి కావాల్సిన ప్లేయర్స్ని సూపర్గానే పిక్ చేశారు. నిజంగానే వాళ్ళ ప్లేయింగ్ 11 ఈసారి ఈ పిక్స్ స్ట్రాంగ్గా మారబోతోందా అంటే ఆ క్వశ్చన్కి వీడియో ఎండ్ వరకు చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ వీడియోలో మనం మేజర్గా డిస్కస్ చేసుకోబోయే టాకింగ్ పాయింట్స్ ఏంటి అంటే లాస్ట్ సీజన్ వాళ్ళకి ఏం లోపించింది అండ్ వేలంలో వాళ్ళు తీసుకున్న పిక్స్ ఈసారి వాళ్ళ ప్లేయింగ్ 11కి సరిపోతారా, ఐపీఎల్ ఆరంభంలో వాళ్ళు ఎలాంటి ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమైనా వీక్ లింక్స్ ఉన్నాయా, ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి ఇన్ డీటెయిల్గా ఆన్సర్ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ సీజన్ ఏ పొజిషన్లో ఫినిష్ చేసింది అంటే 14 మ్యాచెస్లో 5 మ్యాచెస్ మాత్రమే గెలిచి 8th స్పాట్లో ఫినిష్ చేసుకుంది, విచ్ ఈస్ ఫర్గెటబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే దారుణమైన పర్ఫార్మెన్స్ వచ్చినా కూడా మరి ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే రాకూడదు. కాకపోతే వీళ్ళ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ భాగస్వామ్యం అంత బాగా రాలేదు. ఎంతమంది ఓపెనర్లు మార్చినా కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు అయితే రాలేదు. క్వింటన్ డికాక్ని ట్రై చేశారు, రెహమాన్ గుర్బాజ్ని ట్రై చేశారు, 1 మ్యాచ్ 2 మ్యాచ్లో ఏమో రహానే కూడా వచ్చాడు, తర్వాత మొయిన్ ట్రై చేశారు. ఇలా ఎంతమందిని ట్రై చేసినా కూడా వాళ్ళకి ఓపెనర్స్ దగ్గర నుంచి ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయే తప్ప ఆ పార్ట్నర్షిప్స్ అనేది రాలేదు. దానివల్ల మిడిల్ ఆర్డర్ పైన ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తూ ఉండేది. అంకుష్ రఘువంశీ కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్లో రన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి స్కోర్ బోర్డ్ పైన ఎక్కువ రన్స్ ఉండేవి కావు. సో ఇది లోయర్ మిడిల్ ఆర్డర్ని త్వరగా ఎక్స్పోజ్ చేసేసేది. వాళ్ళు పవర్ హీటింగ్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వకముందే వికెట్స్ కోల్పోతూ వచ్చారు. దానివల్ల వాళ్ళు బిగ్ టోటల్స్ అయితే పోస్ట్ చేయలేకపోయారు. ఒక్క బ్రిలియన్స్ ఏదైనా ఉంది ఆ సీజన్లో అంటే వాళ్ళు 234 రన్స్ చేస్ చేస్తూ 230తో ఎండెడప్ అయిపోయారు. సో అదొక్కటి మినహాయిస్తే మిగతా మ్యాచ్లు అన్నింటిలోనూ వాళ్ళ యావరేజ్ స్కోర్ 160 to 180 మధ్యలోనే ఉంది. ఇది ఒకప్పుడు సరిపోయేది కానీ తర్వాత మెట్రిక్స్ మారిపోయాయి. మినిమం 190 to 200 పోస్ట్ చేస్తేనే వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. సరే, వీళ్ళ వద్ద ఫైర్ పవర్ ఉన్నా కూడా వాళ్ళు ఫామ్లో లేరు, టాప్ ఆర్డర్ వల్ల మిడిల్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఎక్స్ట్రా ప్రెషర్ పడుతోంది అనుకుంటే బౌలర్స్ కూడా అంతంత మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పేస్ అటాక్ తీసుకున్నట్లయితే సీజన్ ఆద్యంతం వాళ్ళు ఎలాంటి పేసర్స్తో వెళ్ళారు, హర్షిత్ రాణా, వైభవ్ ఓరాని కన్సిస్టెంట్గా అలాగే పెట్టుకొని ఇంకొక పేసర్ని మారుస్తూ వచ్చారు. స్పెన్సర్ జాన్సన్ పైన కొన్నిసార్లు డిపెండ్ అయ్యారు, ఇంకొన్నిసార్లు ప్రాపర్ పేసర్స్ లేరు అని మొయిన్ లాంటి ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళారు. కొన్నిసార్లు ఆండ్రూ రస్సెల్కి ఎక్స్ట్రా ఓవర్స్ ఇచ్చి పరుగులు ధారాళంగా పోగొట్టేసుకున్నారు. సో ఇలా వాళ్ళకి ఆ పేస్ అటాక్లో కూడా ఒక వీక్ లింక్ అయితే ఉండింది. 2 ప్రాపర్ పేసర్స్ ఉన్నప్పటికీ 3వ పేసర్లోట్ అయితే వాళ్ళకి సీజన్ ఆద్యంతం కనిపిస్తూనే వచ్చింది. ఎందుకంటే రస్సెల్ గతంలో ఎలా పర్ఫామ్ చేసేవాడు, డెత్ ఓవర్స్లో 1-2 ఓవర్స్ వేస్తే చాలు అన్నట్టు ఉండింది. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే రస్సెల్ బౌలింగ్లో 2 ఓవర్లు వేస్తే బ్యాటింగ్లో కనీసం 20 రన్నులు కూడా కొట్టలేని పరిస్థితి. అలాంటి ఫిట్నెస్ ఇష్యూస్ అయితే రస్సెల్కి వచ్చేసాయి. సో అది వాళ్ళని సీజన్ ఆద్యంతం ఇబ్బంది పెట్టింది. సో దానివల్లనే వాళ్ళు ఈసారి ఆక్షన్లో అల్ట్రా అగ్రెషన్తో వెళ్ళి చాలామంది ప్లేయర్స్ని రీప్లేస్మెంట్స్గా తీసుకొని వచ్చారు. ఆ రీప్లేస్మెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రస్సెల్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి అతని ప్లేస్లో క్యామరన్ గ్రీన్ని తీసుకున్నారు. ప్రైజ్ ఎక్కువ పెట్టేశారు, అంత వర్తీ కాదని అందరికీ తెలిసినప్పటికీ వాళ్ళకి కావాల్సిన లైక్లీ రీప్లేస్మెంట్ అయితే దొరికేసింది. డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేయగలడు అండ్ కావాలనుకుంటే అప్ ది ఆర్డర్ టాప్ ఆర్డర్ ఓపెనింగ్గా వచ్చి కూడా ఆ రన్స్ చేయగల ఎబిలిటీ అయితే క్యామరన్ గ్రీన్కి ఉంది. ఇక దాని తర్వాత ఓపెనర్స్లో మాడుకుంటూనే ఉన్నాం కదా. సో ఈసారి మంచి ఫామ్లో ఉన్న 2 ఓపెనర్స్ని పిక్ చేశారు, ఫిన్నలేన్ అండ్ టీమ్ సీఫర్ట్. ఇద్దరిని
ప్లేయింగ్ లెవెన్లో అకామిడేట్ చేసుకోలేకపోయినప్పటికీ ఇద్దరిలో ఎవరో ఒకరిని కంటిన్యూస్గా ప్రతి మ్యాచ్ తీస్తూ వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరిని తీసుకున్నా కూడా క్యామెరన్ గ్రీన్తో కలిసి ఓపెన్ చేయిస్తే సెట్ అయిపోతుంది. దాని కాంబినేషన్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక పేస్ అటాక్ ప్రాబ్లం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సో దానికి కూడా రీప్లేస్మెంట్స్ వేరే లెవెల్లో తీసుకున్నారు. పతిరానా కూడా అంతే సేమ్ కెమెరన్ గ్రీన్ లాగా ఎక్కువ ప్రైస్ పెట్టేసినప్పటికీ డెత్ ఓవర్స్లో పతిరానా కనుక వీళ్ళకి బౌలింగ్ వేస్తే అటువైపు ఏ బ్యాటర్లో ఇబ్బంది పడతారు. అతను యాక్షన్ మార్చుకున్నాడు, అంత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ వస్తుందా లేదనే సెకండరీ. బట్ కాకపోతే ఏ టైంలో అయినా ఫామ్లోకి రాగల ఎబిలిటీ మతీషా పతిరానాకు ఉంది కాబట్టి వాళ్ళకి సూపర్ పిక్ అయిపోతుంది. అండ్ వాళ్ళు పేస్ అటాక్ ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేస్తున్నారు కాబట్టి పేసర్స్ పైన ఎక్కువ ట్రై చేశారు. అందుకనే ముస్తఫిజుర్ కోసం 9.25 crores దాకా వెళ్ళారు. బట్ వాళ్ళ బ్యాడ్ లక్ పొలిటికల్ రీజన్స్ వల్ల అతన్ని ఈసారి లీగ్లో అయితే ఆడించుకోలేకపోతున్నారు. అతని ప్లేస్లో కూడా రీప్లేస్మెంట్ కింద బ్లెస్సింగ్ ముజర్బాని తీసుకున్నారు. ఇది కూడా గుడ్ ఇంక్లూషన్ అవుతుంది. సో వాళ్ళకి మేజర్గా 3 ప్రాబ్లమ్స్, ఆ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే దొరికేసాయి. ఒకటి రసేల్ పైన టూ మచ్ డిపెండ్ అయిపోవడం, ఇంకొకటి టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ భాగస్వాములు రాకపోవడం, ఇంకొకటి ఆ థర్డ్ సీమర్ స్లాట్ ప్రాపర్గా ఫుల్ఫిల్ చేసుకోకపోవడం. సో ఈ మూడిటికి వాళ్ళు ఆన్సర్స్ అయితే ఎత్తుక్కొని వచ్చారు. బట్ కాకపోతే లాస్ట్ సీజన్లోనూ ఈ సీజన్లోనూ ఇంకొకసారి మిస్ అవుతుంది ఏంటి అంటే వాళ్ళు ఇండియన్ వికెట్ కీపర్స్ పైన పెద్దగా ఎక్కువ స్పెండ్ చేయలేదు. సో దానివల్ల ప్రతి మ్యాచ్ లాస్ట్ సీజన్లో లాగానే ఒక ఫారెన్ వికెట్ కీపర్తో వెళ్ళాలి. బట్ ఇప్పుడు టీమ్ సీఫర్డ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు కాబట్టి అది పెద్ద ఫరక్ పడదు. కానీ ఒకవేళ ఫామ్ లేమితో కనుక ఏమైనా మిడిల్ ఆఫ్ ద సీజన్లో ఇబ్బంది పెడితే లాస్ట్ సీజన్లో ఎలాగైతే డెకా గుర్బజ్ అని మ్యూజికల్ చైర్స్ ఆడారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఆడాల్సి వస్తుంది. ఎనీవే ఒకసారి వాళ్ళ స్క్వాడ్ మొత్తం చూసేద్దాం, అప్పుడు మీకు ఒక పిక్చరైజేషన్ అయితే వస్తుంది ఎలా ఉందో అని. 25 ప్లేయర్స్ అయితే ఫిల్ చేసుకున్నారు. 8 బ్యాటర్స్ ఉన్నారు. అజింక్య రహానే, అంకుష్ రఘువంశీ, రింకు సింగ్, రోహ్మన్ పావెల్, రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండే, ఫిన్ అలెన్ అండ్ ఎస్ రంజన్. ఇక ఆల్రౌండర్స్ని ఏకంగా 6 తీసుకున్నారు. అనుకుల్ రాయ్, సునీల్ నరేన్, రచిన్ రవీంద్ర, క్యామ్రిన్ గ్రీన్, రమన్దీప్ సింగ్ అండ్ దక్ష్ శర్మ. ఇక వికెట్ కీపర్స్ని 2 తీసుకున్నారు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు టీమ్ సీఫర్డ్ అండ్ తేజోస్ దహియా. ఇక బౌలర్ని ఏకంగా 9 మందిని తీసుకున్నారు. ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీషా పతిరానా, బ్లెస్సింగ్ ముజర్బానీ, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, వైభవ్ అరోరా. ఇది 25 man స్క్వాడ్. ఇక ప్లేయింగ్ 11 చూసేసి తర్వాత ఎందుకు వెళ్ళి పిక్ చేసుకున్నాం అనేది మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా టీమ్ సీఫర్డ్ అండ్ క్యామ్రిన్ గ్రీన్, ఫాలోడ్ బై కెప్టెన్ అజింక్య రహానే అట్ నెంబర్ 3, అంకుష్ రఘువంశీ అట్ నెంబర్ 4, రింకు సింగ్ అట్ నెంబర్ 5, రమన్దీప్ సింగ్ అట్ నెంబర్ 6, సునీల్ నరేన్ అట్ నెంబర్ 7, హర్షిత్ రాణా అట్ నెంబర్ 8, ఫాలోడ్ బై వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అండ్ మతీషా పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్ కింద కావాలనుకుంటే ఇప్పటికే 6 బౌలర్లు ఉన్నారు కాబట్టి ఇంకో ఎక్స్ట్రా బౌలర్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక ఎక్స్ట్రా బ్యాటర్నైనా తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది. ఎవరితో స్విచ్ అయితే బాగుంటుంది బౌలర్లను తీసుకుంటే అంటే అంకుష్ రఘువంశీతో స్విచ్ అయితే సరిపోతుంది. లేదనుకున్నా ఒక ఎక్స్ట్రా బ్యాటర్ని వాళ్ళు తీసుకొని వెళ్ళినా కూడా వికెట్స్ పడినప్పుడు కలిసి వస్తుంది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు, ఎందుకు ఈ ప్లేయింగ్ 11తోనే వెళ్ళాలి, ఇంకా చాలామంది బెంచ్ పైన ఉన్నారు కదా, ముఖ్యంగా రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఏంటి, ఫిన్ అలెన్ పరిస్థితి ఏంటి. సో ఇలా చాలా క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి. ఇప్పుడు వాటిలో మేజర్ క్వశ్చన్స్ నేనే రైజ్ చేసి వాటికి ఆన్సర్స్ మీ కోణంలో 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఓపెనర్స్గా టీమ్ సైఫర్డ్ అండ్ క్యామ్రిన్ గ్రీనే. ఎందుకు అంటే క్యామ్రిన్ గ్రీన్ 28 మ్యాచెస్లో క్లోజ్ టు 707 రన్స్ స్కోర్ చేశాడు. 41 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ 153 ఉంది. సో స్ట్రైక్ రేట్ ఒక్కటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే అతను డౌన్ ద ఆర్డర్ వచ్చి ఆండ్రూ రస్సెల్ లాగా ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేసే ప్లేయర్ కాదు. అతను ఓపెనర్గా టాప్ ఆర్డర్లో ఆడితేనే ఆ సైజబుల్ కాంట్రిబ్యూషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అతను సెట్ అయ్యి తర్వాత ఆడితే సరిపోతుంది. ఎందుకంటే ఇంకొకసారి టీమ్ సీఫర్డ్ అటాకింగ్ ప్లేయర్ కాబట్టి క్యామ్రిన్ గ్రీన్ ఇనిషియల్ ఓవర్స్లో కాస్త నిలదొక్కునే వరకు వెయిట్ చేసినా కూడా సరిపోతుంది. అదే డౌన్ ద ఆర్డర్లో తీసుకొచ్చేస్తే ఇంటర్నేషనల్ ఎలా అయితే ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తారో, సో అలా క్యామ్రిన్ గ్రీన్ అంత సక్సెస్ఫుల్గా కనిపించలేదు. మన ఐపీఎల్లో టాప్ ఆర్డర్లోనే చాలా సక్సెస్ వచ్చింది కాబట్టి అతను టాప్ ఆర్డర్లో అలాగే కంటిన్యూ చేద్దాం. ఇక మన సెమీఫైనల్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిన్ అలెన్ని పక్కన పెట్టడానికి ఎందుకు, అసలు మీకు బుద్ధి ఉందా అని కూడా అడగవచ్చు. బట్ కాకపోతే ఎక్కడ ఆడించుకుంటాం ఫిన్ అలెన్ని, ఒకవేళ ఫిన్ అలెన్ని తీసుకున్నా కూడా టీమ్ సీఫర్డ్ ప్లేస్లో తీసుకోవాలి. బట్ టీమ్ సీఫర్డ్ వాళ్ళకున్న ఒకే ఒక ఫారిన్ వికెట్ కీపర్, ఇండియన్ వికెట్ కీపర్ తేజోస్ దహియా ఉన్నారు. సో అంత తొందరగా యంగ్స్టర్స్ని వాళ్ళు ప్లేయింగ్ లెవెన్కి తెచ్చుకునే కాదు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు టీమ్ సీఫర్డ్ ఫామ్లో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి మ్యాచ్ అతనితోనే వెళ్ళాలి. లేదు కెమ్రిన్ గ్రీన్ ఏమైనా కొంచెం కిందికి పుష్ చేసి టాప్ ఆర్డర్లో టీమ్ సీఫర్డ్ ఫినల్ అంతా ఆడించుకుంటాము అంటే కింద సునీల్ నరేన్ ఆర్ పతిరానాని ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి, అది కూడా చాలా కష్టం. సో అందుకని కాంబినేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫారినర్స్ అందరూ ప్లేయింగ్లోనే ఉండాల్సిన వాళ్ళే. సో అందుకని
ఛాన్స్ తీసుకోకుండా స్టార్టింగ్లో టీమ్ సీఫర్డ్తోనే వెళ్తారు అండ్ సీజన్ ఆద్యంతం కూడా టీమ్ సీఫర్డ్తోనే వెళ్తారు. ఫిన్నెల్కి ఛాన్సెస్ రావాలి అంటే చాలా క్యాలిక్యులేషన్స్ జరగాలి, దానివల్ల కాంబినేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఫిన్నెల్ అంత ఈజీగా ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఇక పేసర్స్ సంగతి ఏంటి అంటే మనం ఆడుకున్నాం కదా వాళ్ళకి పేసర్స్ ప్రాబ్లం ఉందని, ఈసారి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. లాస్ట్ సీజన్లో వైభవ్ అరోరా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్ టేకర్స్ తీసుకున్న లిస్ట్లో టాప్ 5లో ఉన్నాడు, 17 వికెట్స్ తీసుకున్నాడు. సో అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసినా కూడా మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ పతి రాణా హ్యాండిల్ చేసేయగలడు ఈజీగా. అండ్ క్యామరన్ గ్రీన్ కూడా ఉంటాడు. ఇక హర్షిత్ రాణా డూయింగ్ హ్యాస్ ఈజ్ బెస్ట్ అని చెప్పాలి, ప్రతి సీజన్లో పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటాడు. ఎకానమీ కొంచెం హై ఉన్నప్పటికీ వికెట్లు అయితే కన్సిస్టెంట్గా వస్తూ ఉంటాయి. డెత్ ఓవర్స్లో హర్షిత్ రాణా అండ్ పతి రాణా హ్యాండిల్ చేసేసుకుంటారు. ఇక స్పిన్నర్స్ యాజ్ యూజువల్ సేమ్ లాస్ట్ సీజన్లో ఉన్న వాళ్ళు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్. సో టోటల్ అవుట్ అండ్ అవుట్ వీళ్ళ వద్ద 6 బౌలర్స్ ఉన్నారు. 6 కూడా క్వాలిటీ బౌలర్సే ఉన్నారు. వైభవ్ అరోరాకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ T20Isలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ సీజన్లో హర్షిత్ రాణా కన్నా బెటర్ బౌలింగ్ వైభవ్ అరోరానే వేశాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు స్కోర్ కార్డులు కనుక చూస్తే ఏ మ్యాచ్లోనూ వైభవ్ అరోరా వికెట్ లెస్గా లేరు. వాళ్ళు 234 రన్స్ కొట్టించుకున్నప్పుడు కూడా LSGతో అతను జస్ట్ 9.5 రన్స్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో అలాంటప్పుడు వాళ్ళకి పేస్ అటాక్కి ఇంకాస్త బూస్ట్ అయిపోతుంది పతి రాణా కనుక యాడ్ చేసుకుంటే. సో అందుకని ఈ పేసర్స్తో వెళ్ళాం. బ్లెస్సింగ్ ముజరమని అంత తొందరగా ప్లేయింగ్ లెవెన్లోకి అయితే రాడు. ఇక ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే ఆకాష్ దీప్ని తీసుకోవచ్చు, లేదు బ్యాటర్స్లో ఎవరైనా కావాలనుకుంటే రాహుల్ త్రిపాఠి ఆర్ మనీష్ పాండేని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మరీ చెప్పుకునే వాళ్ళకి 6 బౌలర్స్ ఉన్నారు, నెంబర్ 7 దాకా కూడా బ్యాటింగ్ ఉంది. సో ఎటైనా కూడా వాళ్ళకి వెళ్ళొచ్చు. ఈసారి చాలా ఫ్లెక్సిబుల్గా కనిపిస్తుంది. అటు ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్, పేసర్స్, అవుట్ అండ్ అవుట్ టాప్ టు బాటమ్ కింది వరకు KKR స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరు ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. అదే వాళ్ళకి కలిసి వచ్చే అంశం. సో ఓవరాల్గా నా ఎనాలిసిస్ అయితే ఇది. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. మన నెక్స్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.